Friends, TCS bench policy update చేయడం అయితే జరిగింది and as part of this new bench policy, every employee should be allocated for a minimum of 225 business days annually, and any unallocated employee can only be on the bench for a maximum of 35 business days at any given point in time. So for example, మనం ఇప్పుడు June 17th ఉన్నట్టయితే 2025 ఇక్కడి నుంచి లాస్ట్ 12 months లో చూసుకున్నట్టయితే it should not cross, unallocated days should not cross more than 35 అన్నమాట. It's not like within the year, but at any given point in time అక్కడి నుంచి లాస్ట్ 12 months చూసుకున్నట్టయితే ఓన్లీ 35 maximum days అన్నమాట. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది రిలేటెడ్ టు ద TCS న్యూ బెంచ్ పాలసీ. ఈ ఆర్టికల్ మొత్తంలోని చాలా రీజన్స్, చాలా ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇక్కడ ఉన్నది. అది ఏంటి అంటే, లాంగ్ పీరియడ్స్ ఆఫ్ రిమైనింగ్ అన్అలొకేటెడ్ షెల్ అడ్వర్స్లీ ఇంపాక్ట్ associate compensation, career growth, avenues of overseas deployment in future and continuity of employment with the organization. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే it shall adversely impact associate compensation. It is already there. మనం బెంచ్ లో ఉన్నట్టయితే ఎన్నో ఇయర్స్ గా మనం చూస్తుంది అలొకేటెడ్ ఎంప్లాయీస్ కి అన్అలొకేటెడ్ ఎంప్లాయీస్ కి సిటీసీ సేమ్ ఉన్నానా ఆ వేరియబుల్ పే కాంపోనెంట్స్ లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. కెరియర్ గ్రోత్ ఆబ్వియస్లీ మన డిప్లాయ్మెంట్ ఇండెక్స్ అండ్ అన్అలొకేటెడ్ లో ఉండడం వల్ల దే విల్ బి సమ్ ఇంపాక్ట్ ఆన్ ద కెరియర్ గ్రోత్ విత్ ఇన్ ద కంపెనీ. అండ్ నెక్స్ట్ థింగ్, అవెన్యూస్ ఆఫ్ ఓవర్సీస్ డిప్లాయ్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ నడుస్తున్నాయి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ద నెక్స్ట్ లైన్, అండ్ continuity of employment with the organization. అంటే మన 35 days క్రాస్ అయినా లిమిట్ లో ఉన్నా కూడా it shall have some impact on the continuity of employment with the organization. Apart from this, మనకి అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి ఆర్టికల్లో అంటే, unallocated employees must spend a minimum of 4 to 6 hours a day upskilling and staying interview ready, and also work from office is mandatory. Work from office is mandatory for quick project deployment. Flexible work options are allowed only in exceptional emergencies with prior RMG approval. కొంచెం ఈ ఆర్టికల్ లోపలికి మనం వెళ్ళినట్టయితే ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అన్ అసోసియేట్ is unallocated, it is the primary responsibility of the associate to proactively engage with the unit/regional RMG for seeking allocation and take initiative towards pursuing opportunities provided by the organization. It is solely the responsibility of the candidate to get the project. మనం జనరలీ ఆర్ఎంజీ మనకు ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు అని మనం అనుకుంటాం. సో దట్ ఈస్ రూల్డ్ అవుట్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ న్యూ పాలసీ అండ్ ద న్యూ రూల్స్. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అసోసియేట్ టు సమ్హౌ గెట్ ద ప్రాజెక్ట్ ఫ్రమ్ ది ఆర్ఎంజీ. ఆల్సో ఈ 4 to 6 hours ఏదైతే అన్అలొకేటెడ్ క్యాండిడేట్స్ కి మ్యాండేటరీ అని రాసున్నదో ఇక్కడ అది క్లియర్ గా మెన్షన్ చేశారన్నమాట. TCS provides opportunities through platforms like iEvolve, Fresco Play, VLS and LinkedIn, while unallocated associates are expected to spend 4 to 6 hours daily on relevant learnings via iEvolve, complete all mandatory and prioritized trainings, attend in-person sessions as recommended by the RMG. సో మనం ఏదైతే ట్రాక్ లో ఉన్నామో ఈ అన్అలొకేటెడ్ టైంలోని ముందులాగా వీ కెనాట్ జస్ట్ స్పెండ్ టైం, బట్ దేర్ ఆర్ సమ్ లెర్నింగ్స్ విచ్ విల్ బి అలొకేటెడ్ అండ్ విచ్ ఇస్ మ్యాండేటరీ టు గెట్ దెమ్ కంప్లీటెడ్. మనం చూసుకున్నట్టయితే దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుందండి అంటే, మనం చాలా సార్లు వినే ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ 2 months బెంచ్ లో ఉన్నారు, 3 months బెంచ్ లో ఉన్నారు, ఓకే పర్ఫార్మెన్స్ వేరియబుల్ పే రాకపోవచ్చు బట్ శాలరీ అయితే వస్తుంది చిన్న కట్ తోని. బట్ విత్ దీస్ రూల్స్ మనం బెంచ్ లో ఉండి ముందుకు వెళ్ళిపోదామంటే అవ్వదు. సంహౌ మనం ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి. అండ్ మనం ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి అన్నప్పుడు కొన్నిసార్లు మనకు కావాల్సిన టెక్నాలజీ ఉన్న ప్రాజెక్ట్ అయితే తగలదు. సో అలాంటప్పుడు ఎవెన్చువల్లీ ఇలాంటి రూల్స్ ఉన్నప్పుడు వి విల్ బి ఫోర్స్డ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఒక 30 days నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు నా టెక్నాలజీలోనే కావాలి, నాకు దొరకట్లేదు అంటే వీ కెనాట్ టేక్ ద రిస్క్, బికాస్ ఇట్ క్లియర్లీ స్టేట్స్ continuity of the employment will also be impacted అని చెప్పి. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఇంపాక్ట్. అండ్ చాలా సార్లు మనం చాలా దగ్గర చదివిందే, చాలా మంది ఎందుకు స్మాల్ స్కేల్ స్టార్ట్అప్స్ కానీ మిడ్ లెవెల్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ వెళ్లకుండా ఎందుకు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లోనే ఉంటారు. వన్ థింగ్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లోని మెజారిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లోని బెంచ్ అనే కాన్సెప్ట్ ఉండదు. మన ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతే మనం ఇంకా కంపెనీలోంచి తీసేస్తారు. 99% ఆఫ్ ద కేసెస్ లో మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది, ఈలోగా మనం ఏదైనా ప్రాజెక్ట్ ఎత్తుకున్నాము అంటే దట్స్ ఫైన్. బట్ సడన్లీ మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మనం తీసేస్తారు. అక్కడ బెంచ్ లో పెట్టి మళ్ళీ వేరే ప్రాజెక్ట్ వేయడం ఇవన్నీ ఉండదు. బట్ సర్వీస్ బేస్డ్ కంపెనీలోని ఈ బెంచ్ అనే ఒక ఫీచర్ ఉన్నది అని చెప్పి చాలా మంది మూవ్ అవ్వకుండా ఉంటారు. బట్ విత్ మూవ్స్ లైక్ దిస్, విత్ రూల్స్ లైక్ దిస్, డెఫినెట్లీ ఈ బెంచ్ అనేది ఉంది
అండ్ నా థింకింగ్ మీద కూడా ఒక ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ జనరలీ మనం చాలా సార్లు చూసిందే, ఏదైతే డెసిషన్ టీసీఎస్ తీసుకుంటాదో జనరలీ విత్ రెస్పెక్ట్ టు అప్రైజల్స్ అవ్వచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ అవ్వచ్చు, బ్రింగింగ్ బ్యాక్ ద ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కావచ్చు, అజైల్ మెథడాలజీస్ అడాప్టింగ్ కావచ్చు, జెన్ ఏఐ అడాప్టింగ్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న అన్ని కంపెనీస్ కూడా జనరలీ దే ఆల్సో టెన్ టు మేక్ ద సేమ్ డెసిషన్. నా వాట్ ఎవర్ డెసిషన్స్ వీళ్ళు తీసుకున్నారో డెఫినెట్లీ దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్ అదర్ కంపెనీస్ కూడా ఇవే డెసిషన్స్ తీసుకొని ఇదే డైరెక్షన్లో వెళ్ళొచ్చు.